ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లక్ష్మీనారాయణ తండాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 4 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధమైంది. భానోత్ పాప్యా చేతికి వచ్చిన 4 ఎకరాల మొక్కజొన్న పంటను పొలంలోనే కుప్పగా ఉంచాడు. అగ్గిరవ్వలు రావడంతో మంటలు వ్యాపించి మొక్కజొన్న కుప్ప దగ్ధమైంది. పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో భూఖ్యాలాల్య అనే 2 ఎకరాల మొక్కజొన్న కొంతమేర విరిచి అక్కడక్కడ చిన్న చిన్న కుప్పలుగా ఉంచాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాల్సిందిగా ఈ ఇద్దరు రైతులు కోరుతున్నారు. బ్రేకింగ్స్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో లక్ష్మీనారాయణ తండాలో సుమారు 4 ఎకరాలైన మొక్కజొన్న పంట చిన్న చిన్న అగ్నిరవ్వలు తాకిడికి దగ్ధమైనట్లుగా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో అక్కడక్కడ చిన్న చిన్న కుప్పలుగా వేసిన మొక్కజొన్నలు కూడా కాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్ష్మీనారాయణ తండాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైతులు కన్నీటి పర్యాంతం అవుతున్నారు. అంతేకాదు ప్రభుత్వం తమను తక్షణమే ఆదుకోవాల్సిందిగా కూడా వారు కోరుతున్నారు. వారి స్పందన ఎలా ఉంది? దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లక్ష్మీనారాయణ తండాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో దాదాపు పంట పొలాల్లో 4 ఎకరాల ఇద్దరు రైతులకు సంబంధించిన 3 బాలాజీ లాలు వారికి సంబంధించిన ఇద్దరు రైతులకు సంబంధించిన మొక్కజొన్న చేర్లు మొత్తానికి నరికి వాళ్ళంతా కుప్పలుగా వేసి వారిని మొక్కజొన్న గింజలు వేసే సమయంలో మొత్తానికి నిన్న రాత్రి సమయంలో సాయంత్రం 6 గంటల 7 గంటల సమయంలో చేరు పక్కన ఉన్న కొంతమంది ఎవరో ఒకళ్ళు ఆకటాయాలు నిప్పు అంటించారు. చిన్న తుప్పలకు ఆ తుప్పలకు అంటించిన నిప్పు రోజులు కాస్త ఎగిసిపడి వచ్చి మూడు బాలాజీ లాలకు సంబంధించిన 4 ఎకరాల మొక్కజొన్న కుప్పలపై నిపురులు పట్టడంతో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఆ గ్రామ శివారు దగ్గరలో ఉన్న పొలాలు కాస్త పొలాలున్నాయి. వీరందరికీ సమాచారం దారిన అక్కడ పక్కన ఉన్న పొలాలకు సంబంధించిన వాళ్ళు ఈ గుర్కే బాలాజీకి దాంతో పాటు 3 బాలాజీకి లాలియాకి ఇద్దరికి సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని చేరుకునేసరికి గంట వ్యవధిలో మొత్తం అదంతా మొక్కజొన్న చేరు మొత్తం కుప్పలు మొత్తం 4 కుప్పలు కాస్త అగ్గికి బూడిద అయిపోయాయని చెప్పొచ్చు. దాదాపు ఒక్కొక్క ఎకరానికి 40,000 నుంచి 50,000 రూపాయలు పెట్టుబడి కూడా పెట్టారు. ఇప్పటివరకు దానికి దాదాపు ఈ పెట్టుబడి కూడా ప్రస్తుతం వచ్చే పరిస్థితి లేనప్పటికీ రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి ఇల్లందు జరిగిన ఘటనపై మాత్రం ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కూడా ప్రభుత్వాన్ని సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమన్నా థ్యాంక్ యూ రజనీకాంత్.